పి గన్నవరంలో పోటీ నుంచి తప్పుకున్నారు టీడీపీ నేత మహాసేన రాజేష్. తీవ్ర అభ్యంతరాలు రావడంతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారాయన. కుల రక్కసి చేతిలో బలైపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజేష్. గతంలో పార్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ ను పోటీ నుంచి తప్పించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ జనసేన కార్యకర్తల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు పార్టీల నుంచి రాజేష్ కు మద్దతు దక్కలేదు. 2 రోజుల క్రితం పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ కారు అద్దాలు ధ్వంసం చేసిన కార్యకర్తలు పరిస్థితులు పరిశీలించాక పోటీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు మహాసేన రాజేష్. పి గన్నవరంలో పోటీ నుంచి తప్పుకున్నారు టీడీపీ నేత మహాసేన రాజేష్. తీవ్ర అభ్యంతరాలు రావడంతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారాయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? స్వాతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి అనూహ్యంగా తప్పుకోవడం జరిగింది. అతని మీద సంబంధించి ఇటీవల ఆయనకి టీడీపీ అధిష్టానం ఆయనకి టికెట్ ఖరారు చేయడం జరిగింది. జనసేన అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రాజేష్ పేరును ఖరారు చేశారు. అయితే ఖరారు చేసిన తర్వాత మొదటిసారిగా సమావేశం అంబోజీపేటలోని సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశంలో మొత్తం జనసేన కానీ టీడీపీ శ్రేణులు కానీ అంతా కూడా పూర్తిగా వ్యతిరేకించారు. ఆయన స్థానికుడు కాదనే నినాదంతో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ఇటీవల అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఎన్నికల ప్రచారం చేపట్టడానికి మహాసేన రాజేష్ వచ్చినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు కానీ మరోపక్క జనసేన శ్రేణులు కానీ ఎవరు కూడా ఆయనకి పర్యటనకు ఎవరు కూడా సహకరించలేదు. అక్కడికి కూడా కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనడం కూడా జరగలేదు. అలాగే మరో పక్కన చూసినట్లయితే మహాసేనకి రాజేష్కి టికెట్ ప్రకటించిన తర్వాత విశ్వ హిందూ పరిషత్తు అలాగే రామసేన బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా పూర్తిగా ఈ రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. అతను జగన్మాత పార్వతీదేవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అలాగే హిందువులలో మనోభావాలు దెబ్బతినే విధంగా అతను సోషల్ మీడియాలోని పోస్టింగ్లు పెట్టాడని చెప్పేసి అందుచేత రాజేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ మేరకు టీడీపీ అధిష్టానానికి కానీ అలాగే జనసేన అధిష్టానానికి కూడా విజ్ఞప్తి చేస్తూ పలు చోట ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. బ్రాహ్మణ సంఘాలు అలాగే విశ్వ హిందూ పరిషత్తు రామసేన తరపున ఇక్కడ ఈరోజు చూసినట్లయితే గోకవరంలోని పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అతను గతంలోని కానీ తర్వాత కానీ పెట్టిన పోస్టింగ్లు చూసినట్లయితే ఆ పోస్టింగ్ల నేపథ్యంలోని ఈ పోస్టింగ్లు ఏ విధంగా కించపరిచే విధంగా ఉన్నాయి అనే దాని మీద అతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో అంటే కేవలం హిందువుల నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడంతో పాటు అక్కడ ఎవరు కూడా పి గన్నవరం నియోజకవర్గంలోని ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ఎవరు కూడా రెండు పార్టీల నుంచి కూడా ఎవరు కూడా తనకు సహకరించట్లేదు స్థానికేతరని అని చెప్పి మొత్తం దాంతో పార్టీకి కించపరిచే విధంగా అంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి తను మహాసేన రాజేష్ తను పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు కానీ తను ప్రకటన చేయడం జరిగింది. అయితే తాను పక్కన టీడీపీ కానీ జనసేన అధిష్టానాలకు కానీ నేతలకు కానీ ఎవరికి కూడా నా వలన ఎవరికి కూడా ఇక్కడ చెడ్డ పేరు రావద్దు అని చెప్పేసి ఉద్దేశంతో తను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి ఈ ప్రకటన చేయడం జరిగింది. స్థానికంగా ఈ ప్రకటన సంచలనం రేపుతున్నది. అయితే ఇక్కడ ఈ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఈ జనసేన పార్టీ నుంచి కానీ అలాగే టీడీపీ పార్టీ నుంచి కూడా కానీ ఆశావాహులు అత్యధికంగా టికెట్ ఆశించడం జరిగింది. వాళ్ళు ఎవరికి కూడా టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా స్థానికేతరుడైన మహాసేన రాజేష్కు టికెట్ ఇవ్వడం పట్ల వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. దీంతో మేమెవరూ సహకరించాం, స్థానికులకే ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి అటువైపు జనసేన కానీ లేకపోతే టీడీపీ నుంచి కానీ ఎవరినైనా సరే ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే కానీ అలాగే విశ్వ హిందూ పరిషత్తు ఈ హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు రామసేన వీళ్ళందరూ కూడా వ్యతిరేకత రావడంతో పూర్తిగా వ్యతిరేకత రావడంతో దీంతో రాజేష్ ఇంకా తలొగ్గి తన పోటీ నుంచి విరమించుకోవాలని చెప్పేసి అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఒక వీడియో ద్వారాగా మెసేజ్ ద్వారాగా తెలియజేసి తను ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా తను మెసేజ్ పెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ స్థానికంగా చూసినట్లయితే ఈ పోస్టింగ్ అయితే ఇప్పుడు సంచలనం రేపడం జరుగుతున్నది. అయితే దీని మీద టీడీపీ జనసేన అధిష్టానాలు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటాయి, ఇక్కడ ఎవరైనా కొత్త అభ్యర్థిని ఏర్పాటు చేస్తారా, ఏ రకంగా దీని మీద అధిష్టానాల నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది అనేది మట్టుకు మనం వేచి చూడవలసిన అవసరం ఉన్నది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.